హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలా సరదాగా కాసేపు నవ్వుకుందామా? ఒక అతను బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అబద్ధాలు ఆడితే నరకానికి పోతారంటారు కదా, నేను ఖచ్చితంగా నరకానికే పోతానేమో. ఎందుకు? చాలామంది వీడియోలకి పోస్టులకి నైస్ సూపర్ అని కామెంట్ పెట్టా. అరే బాబు, నిన్నెందుకు అరెస్ట్ చేశారు? టెస్ట్ పెట్టారు, పాస్ అయ్యాను, అరెస్ట్ చేశారు. టెస్ట్ పాస్ అయితే అరెస్టా? ఇంతకీ అదేం టెస్ట్? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. ఒక టీచర్ స్టూడెంట్స్తో 6 - 6 ఎంతరా కృష్ణ? ఏమో తెలియదు సార్. ఉండు చెప్తాను డీటెయిల్డ్గా. నీ దగ్గర 6 ఇడ్లీలు ఉన్నాయనుకో, ఆ 6 ఇడ్లీలని నేను తీసుకున్నాను. అప్పుడు నీ దగ్గర ఏముంటాయి? చట్నీ సాంబార్ సార్. సూపర్ ఆన్సర్ రానిది. ఒక తండ్రి కొడుకుతో, ఎక్కడికి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళాను నాన్న. మరి చేతిలో ఆ పుస్తకం ఏంట్రా? అసలే ఎగ్జామ్స్ కదా నాన్న, ఇంటర్వెల్ టైంలో చదువుకుందామని. నువ్వు చాలా టైం సేవ్ చేస్తున్నావు నాన్న. ఒక స్టూడెంట్ని టీచర్ అడుగుతుంది, సీనియర్కి జూనియర్కి తేడా ఏంటి? సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీనియర్. జంతు ప్రదర్శనశాలకు దగ్గరగా ఉండేవాడు జూనియర్. జూ ప్లస్ నియర్. సూపర్ ఆన్సర్ స్టూడెంట్. ఒక టీచర్ స్టూడెంట్తో, అన్ని దానాల్లో అన్నదానం గొప్పది. రేపు నీ పుట్టినరోజు అంటున్నావు కదా, అన్నదానం చెయ్యి, అది పెద్ద మంచి పని. స్టూడెంట్, అయ్యో నాకు అన్నలేడు టీచర్, ఎలా మరి? ఒక తల్లి కూతురుతో, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఆయన బీరకాయ కూర చేయమన్నారమ్మా. మంచిదే కదా, చెయ్యకపోయావా? ఎన్ని బీర్లు కలపాలో చెప్పలేదమ్మా. అరే. ఒక ఆవిడ, నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? కాస్త వీలు చూసుకొని మా ఇంటికి ఒకసారి రాకూడదు? ఎందుకు? ఎలికెలు ఎంత మందు పెట్టినా చావట్లేదు. నాకు ఒక చిన్న ప్రశ్న, నాకు తెలియక అడుగుతాను. హోటల్లో తిని బిల్లు కట్టకపోతే హోటల్లో పని చేయించుకుంటారు కదా, మరి బ్యాంక్ లోన్ ఎగ్గొడితే బ్యాంక్లో ఎందుకు ఉద్యోగం ఇవ్వరు? కనీసం ఒక పూట క్యాష్ కౌంటర్లో కూర్చోమని కూడా చెప్పరు. పెళ్ళైన ఆడవాళ్ళు వారి అమ్మగారితో మొబైల్ ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక్క మాట తప్పకుండా అంటారు, అమ్మ ఇక ఉంటాను, ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం. సత్యం చెప్పమంటారా? సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే పెట్రోల్ డీజిల్తో అయ్యి ఉంటే ఇప్పటికే సగం జనాభా రోడ్డు పాలయ్యేవాళ్ళు. ఒక బ్యాంక్ ఆఫీసరు తన క్లయింట్కి ఒక మెయిల్ పంపించాడు బ్యాంక్ నుంచి, సార్ ప్లీజ్ సెండ్ అస్ యువర్ పాన్ డీటెయిల్స్. రిప్లై చూడండి కస్టమర్ నుంచి, ఆకు ఒక్క సున్నం జర్దా. సూపర్ ఆన్సర్ సార్ మీరు. నేను ఒక 1000 రూపాయలు పెట్టి టీషర్ట్ కొన్నాను. మా ఆవిడ అడిగితే 200 అబద్ధం చెప్పా. తను నాకు ఆ 200 ఇచ్చి, నువ్వు ఇంకోటి కొనుక్కో, ఇది మా తమ్ముడికి ఇస్తానంది. ఏం చేయాలి